ఓం సాయిరామ్. అద్భుతమైన అత్యంత నర్మగర్భమైన బాబా మాటలు. అరే, తాను ఎక్కడ పైన పడుకోగలుగుతాడు? నేను నిద్రించేటప్పుడు నా హృదయంపై చేయి వేసి నా హృదయంలో జరిగే అల్లా స్మరణను గమనిస్తూ ఉండు. ఒకవేళ ఆ స్మరణ ఆగిపోతే నన్ను నిద్రలేపమని చెబుతాను. కానీ తాను ఆ పని కూడా సరిగా చేయలేడు. నిద్రమత్తులో జోగుతూ ఉంటాడు. తాను నిద్రపోయినప్పుడు తన చెయ్యి నా గుండెలపై బరువుగా అనిపించి నేను గట్టిగా అరిస్తే అప్పుడు కంగారుగా లేస్తాడు అని బాబా ఆ సందర్భంలో మహర్షాపతి గురించి చెప్పారు. బాబా మాటలలో అత్యంత నిగూఢమైన అంతరార్థం అంతర్భూతమై ఉంది. మనం ముందర చేసిన సద్భక్తుని పారమార్థిక ప్రవాస తీరుతెన్నుల వెలుగులో బాబా మాటలను పరికించేటప్పుడు ఆ మాటలలోని నిగూఢత్వం మనకు అవగతమవుతుంది. నిజానికి బాబా చెప్పింది ఒక రూపకం, అంటే పదాల సముదాయం ఒకటి, కానీ అందులో అంతరార్థం ఇంకొకటి. మనం ముందర ముచ్చటించుకున్నట్లుగా హృదయ లోతుల్లోకి భగవంతుని విలీనం దిశగా జరిగే సద్భక్తుని పయనంలో భగవంతుని ఆవాసం నుండి ఆ భగవంతునిలో భాగమైన వెలుగుతో కూడిన దివ్య అనాహత రాగం అఖండితంగా వెలువడుతూ అనంతమైన పారమార్థిక లోకాలలో సద్భక్తునికి అంతా తానై మార్గదర్శనం చేస్తుంది. ఈ కాంతి మరియు ధ్వనుల మిశ్రమమే సద్గురువు యొక్క సూక్ష్మరూపం. నిజానికి భగవంతుడు సృష్టిలో తాను కార్యకలాపాలను కాంతి మరియు ధ్వనుల మిశ్రమమైన ఈ దివ్య అనహద రాగం ద్వారా కొనసాగిస్తారని మహాత్ముల ఉవాచ. ఈ సత్యాన్ని తెలియచేస్తూ భగవాన్ రమణ మహర్షి అంతా కాంతి మరియు ధ్వనులతోనే ఉంది అని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఈ సత్యానికి ప్రతీకాత్మకంగా కొందరు మహనీయులు ధుని వెలిగించుతారు. అంతేకాదు, బాబా వంటి సద్గురు మూర్తులు కూడా తమ అవతార కార్యాన్ని అంతరించిపోయే తమ స్థూల దేహంతో కాకుండా నిత్యమైన సత్యమైన తమ సూక్ష్మ రూపం మాధ్యమంగా కొనసాగిస్తారు. ఈ సత్యాన్ని తెలియచేస్తూ బాబా తరచూ తమదైన నిగూఢ పరిభాషలో అల్లా మియాకేలి అని అనేవారు. ఉదాహరణకు, కుమ్మరి భార్య చేతిలోని చంటిబిడ్డ మంటలో పడినప్పుడు బాబా తమ చేతిని ధునిలో పెట్టి ఆ బిడ్డను కాపాడటం వంటివి అందుకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క వాద్యపు సంగీతంగా వినబడే ఆ అనాహద రాగం భగవంతుని నిజ వాసాన్ని చేరే వరకు నిరంతరాయంగా శ్రవణం అవుతూ ఉంటుంది. మహర్షాపతి హృదయంలో సద్గురు కృపా విశేషంగా జరుగుతున్న పారమార్థిక ప్రవాసంలో తన ఏమరపాటుతో జరిగే అడుగు తడబాటును, తాము చేసే దిద్దుబాటును ఉటంకిస్తూ బాబా తమదైన శైలిలో ఆ విధంగా నర్మగర్భంగా మాట్లాడారు. బాబా మరియు మహర్షాపతిల మధ్య జరిగే నిగూఢ సంభాషణ. బాబా తమదైన పరిభాషలో మహర్షాపతికి చేసే బోధ కొన్ని సందర్భాలలో అక్కడే ఉపస్థితమై ఉండే ఇతర భక్తులకు అణుమాత్రం కూడా అవగతమయ్యేది కాదు. ఒకసారి 1906వ సంవత్సరంలో శ్రీ గోవిందరావు కణిత్కర్, నగర్ జిల్లా సబ్ జడ్జి శ్రీమతి కాశీబాయి కణిత్కర్ మరియు పిల్లలతో కలిసి బాబా దర్శనానికై షిరిడీకి రావడం జరిగింది. అప్పుడు వారికి బస చావడిలో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటికింకా సఖేవాడ, దీక్షిత్వాడ వంటి వసతి గృహాలు నిర్మించబడలేదు. వారు చావడిలో బస చేసిన రోజే బాబా కూడా చావడిలో నిద్రించే రోజు కావడంతో బాబా మహర్షాపతితో కలిసి చావడిలో శయనించడానికి వచ్చారు. దాదాపు రాత్రంతా బాబా ఎన్నో నిగూఢమైన ఆధ్యాత్మిక విషయాలను మహర్షాపతితో ముచ్చటించసాగారు. మధ్య మధ్యలో చిలిమి పీల్చసాగారు. ఆ సందర్భంలో శ్రీ గోవిందరావు కూడా వెళ్ళి వారిలో కూర్చున్నారు. చాలాసేపు బాబా మరియు మహర్షాపతిల మధ్య జరుగుతున్న సంభాషణను ఆలకించినా, అర్థం చేసుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఉన్నత విద్యావంతుడైన శ్రీ గోవిందరావుకు వారు ఏమి మాట్లాడుకుంటున్నారో ఒక్క మాట కూడా అవగతం కాలేదు. బాబా ఏదో నిగూఢమైన విషయాన్ని మహర్షాపతికి చెబుతూ మధ్య మధ్యలో కాయి మంతోస్రే మహర్షాపతి, ఏమంటావురా మహర్షాపతి అని అడగసాగారు. అందుకు మహర్షాపతి బేషక్ బేషక్, నిస్సందేహంగా అని సమాధానం ఇవ్వసాగాడు. చివరకు శ్రీ గోవిందరావుకు ఏమీ పాలుపోక, ఏమి చేయాలో అర్థం కాక
ఇక బాబాకు నమస్కారం చేసుకొని అక్కడి నుండి లేచి వచ్చేశాడని శ్రీమతి కనిత్కర్ తమ స్మృతులలో పేర్కొంటారు. ఆ సందర్భంలోనే బాబా బోధను వింటూ మహల్సాపతి చిలిం నింపసాగాడు. ఆ ప్రయత్నంలో మహల్సాపతి చెయ్యి జారి చిలిం క్రింద పడింది. అంతే, బాబా మహోగ్రహ రూపం ధరించారు. మహల్సాపతిపై భయంకరమైన తిట్ల వర్షం కురిపించసాగారు. ఆ సందర్భంలో బాబా ఉపయోగించిన పదజాలాన్ని విని శ్రీ గోవిందరావు మనసు తీవ్ర సంశయానికి లోనయ్యింది. మరుసటి రోజు ఉదయం తన సిబ్బందితో బాబా వంటి మహాత్ముడు అంతటి తీవ్ర పదజాలంతో కూడిన భాషను ఎలా ఉపయోగిస్తారు అని తన సంశయాన్ని వెలిబుచ్చారు. అప్పుడు ఆయన సిబ్బంది, మహాత్ములకు తిట్లైనా మామూలు మాటలైనా ఒకటే, వారికి ఆ భేదం ఉండదు, అయినా అందులో ఏముంది అని చెప్పిన ఆ శ్రీ గణేత్కర్ మనసు సమాధాన పడలేదు. అప్పుడు ఆయన, అదంతా నాకు తెలియదు. బాబా ఇప్పటి వరకు మా దగ్గర తీసుకున్న దక్షిణ అంతా తిరిగి ఇచ్చినట్లయితే అప్పుడు ఆయన మహాత్ముడని నమ్ముతాను అని అన్నాడు. అప్పట్లో బాబా కేవలం అర్ధనా మాత్రమే దక్షిణగా తీసుకునేవారు. శ్రీమతి కణిత్కర్ తమ స్మృతులలో తెలియజేస్తారు. ఆ తరువాత వారు బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు బాబా శ్రీ కణిత్కర్ కుటుంబం సమర్పించిన దక్షిణను అంతా శ్రీ గోవిందరావు చేతిలో పెట్టి, ఇదిగో తీసుకో నీ డబ్బులు అని అన్నారు. తాను అనుకున్న విధంగానే బాబా తనకు అనుభవం ప్రసాదించడంతో శ్రీ కణిత్కర్కు బాబా చరణాలపై శ్రద్ధ కుదిరింది. గురు శిష్యుల మధ్య సంభాషణ జరుగుతున్నప్పుడు జ్ఞానార్థ బోధ జరుగుతుంది. కానీ ఆ బోధలో విషయ వాసనల బాధ ఆటంకంగా వస్తుంది. అటువంటి విషయ వాసనల అడ్డు తగలకూడదనే శాస్త్రాల్లోని నియమాలు ప్రసిద్ధం అనే నారద మహారాజ్ బోధ యొక్క వెలుగులో పరికించినట్లయితే బాబా వంటి సమర్థ సద్గురువు అంతటి తీవ్రమైన భాషను ఉపయోగించడంలోని అంతరార్థం మనకు అవగతమవుతుంది. నిజానికి మనం ముందర వివేచించినట్లుగా మహల్సాపతి హృదయంలో జరుగుతున్న తన పారమార్థిక పయనంలో ఏమాత్రం ఏమరపాటును మహల్సాపతి ప్రదర్శించిన బాబా తమదైన శైలిలో దిద్దుబాటు చేసేవారు. మహల్సాపతి పారమార్థిక పయనంలో తన పురోగతిని నిలువరిస్తూ అడుగడుగున అడ్డుగోడలుగా నిలబడుతున్న ఆటంకాలను ఉద్దేశించే బాబా అంతటి తీవ్రమైన భాషను ఉపయోగించారు. ఆ మార్గంలో మాటు వేసి ఉన్న మాయామోహాల ప్రభావం వలన కలిగే ఏమరపాటు పారద్రోలే ప్రక్రియలో ఆ మాయామోహాలపై బాబా అంత తీవ్రంగా స్పందించే. నిజానికి బాబా కృపా విశేషంగా మహల్సాపతి హృదయంలో జరుగుతున్న పారమార్థిక పయనం పట్ల, సత్సంబద్ధమైన చర్యా విధానం పట్ల సరైన అవగాహన లేకపోయినట్లయితే బాబా చర్యలలోని అంతరార్థం ఒక పట్టాన అంతుపట్టదు. అప్పుడు శ్రీ గోవిందరావు ఆలోచించిన విధంగానే సామాన్య జనావళి అంతా మహాత్ములు ఇంతటి తీవ్ర పదజాలాన్ని ఎలా ఉపయోగిస్తారు అనే సందేహానికి లోనవుతారు. భక్తులపై వారు కురిపించే నిజమైన అనుగ్రహాన్ని అకారణమైన అనుగ్రహంగా పొరపడతారు. తత్ఫలితంగా తమ ప్రియ సద్భక్తునికి పారమార్థిక పట్టం కట్టే ప్రస్తుత సన్నివేశం బాహ్యదృష్టికి శిలం గొట్టం పడవేసినందుకు చూపించిన ఆవేశంగా భ్రమ కలిగిస్తుంది. సరే, ఆ విధంగా మహల్సాపతి పారమార్థిక పురోగతిని బాబా తమ ప్రత్యక్ష మార్గదర్శనంలో అనుక్షణం పర్యవేక్షించారు. ఆ విధంగా బాబా ఎన్నో సందర్భాలలో మహల్సాపతి యొక్క ఆధ్యాత్మిక అభ్యున్నతికి సంబంధించి ఎన్నో నర్మగర్భ సూచనలు చేసేవారు. ఉదాహరణకు, ఒకరోజు షిరిడీ ప్రక్కనే ఉన్న నిగోజ్ గ్రామ పాటిల్ భార్య అనారోగ్యానికి లోనైనట్లు మహల్సాపతికి సమాచారం అందింది. అదే రోజు రాత్రి యథాప్రకారం మహల్సాపతి తన పంచెను పరిచి బాబాకు పక్క ఏర్పాటు చేశారు. అప్పుడు బాబా ఆ పంచెపై శయనిస్తూ మహల్సాపతితో, అరే భగత్, ఈ రాత్రి నీవు నిద్రించవద్దు. నేను ఈరోజు అల్లాస్మరణ చేయాలి. అందుకోసం నీవు నిద్రపోకుండా రాత్రంతా పహారా కాయాలి. కారణం, ఈరోజు అరబ్ రోహిల్లా పాటిల్ భార్యను బాగా కొట్టాడు. నేను అల్లాను ప్రార్థిస్తాను అని ఆదేశించారు. కానీ నివస గ్రామ మామలేదారు అదే రోజు రాత్రి కొప్పరగాంలో బేలాపూర్ రైలు బండి ఎక్కడానికై తన సిబ్బందితో సహా షిరిడీ మార్గం గుండా వెళ్తూ బాబా దర్శనం కోసమై మసీదుకు వచ్చాడు. వారందరూ మసీదు ప్రాంగణంలోకి రాగానే వారి వలన బాబా ఆదేశానికి ఎక్కడ భంగం కలుగుతుందనే ఆందోళనలతో మహల్సాపతి వారిని రావద్దని సైగ చేశాడు. కానీ అది వారు గమనించకుండా మసీదు మెట్ల వద్దకు వచ్చేశారు. మామలేదారు యొక్క
సిపాయి మహర్షాపతి కాళ్ల మీద పడి మమ్మల్ని బాబా దర్శనం చేసుకొనివ్వండి అని బ్రతిమాలసాగాడు. వారికి కుదరదు అని సంజ్ఞ చేస్తూ కొంచెం ఊది తీసుకొని కిందకు వచ్చి ఆ ఊదిని వారి చేతిలో పెట్టి వెళ్ళిపోండి అని వారికి నచ్చ చెప్పసాగాడు. అంతలో బాబాకు నిద్రాభంగం కలిగి మెలకువ రానే వచ్చింది. బాబా ఒక్కసారిగా ఉగ్ర నరసింహావతారం ఎత్తి, ఏరా సోనారెడ్డియా, నీవు నా వెంట్రుకలతో గొంతుకొస్తావా? ఇదిగో తీసుకో నీ పంచె అని అంటూ పంచెను విసిరికొట్టారు. ఇన్ని నాళ్ళు సహచర్యంలో మొట్టమొదటిసారి బాబా అప్పుడే నాపై కోపించారు అని మహర్షాపతి తన స్మృతులలో నెమరు వేసుకుంటాడు. తరువాత యథాప్రకారం బాబా కొంచెం సేపటికి శాంతించి, జరిగిందేదో మంచికే జరిగింది, ఇక చిలుం నింపు చూద్దాం అని అన్నారు. తరువాత బాబా మరియు మహర్షాపతి చిలుం పీలుస్తూ యథారీతిలో నిగూఢంగా సంభాషించుకోసాగారు. ఆ తరువాత తెల్లవారుజాము దాటాక మహర్షాపతి ఇంటికి వెళ్ళడానికి అనుమతిని అర్థించగా బాబా మరలా నిగూఢమైన రీతిలో, నాకు కడుపు నొప్పి పుడుతుంది, శౌచానికి వెళ్ళాలి, గుడారంలో వ్యభిచారులు రెచ్చిపోతున్నారు, తేలీలు ఇంట్లో నుండి మాట్లాడుతున్నారు, తిడుతున్నారు, నేను వాళ్ళని ఏం చేస్తానో చూడు అని అంటూ మహర్షాపతికి ఊది ఇచ్చి, ఇంటికి వెళ్ళు, ఇంకెక్కడికి వెళ్ళవద్దు, మరలా ఎప్పుడు వస్తావు అని వాత్సల్యంగా పలికారు. ఆ తరువాత మహర్షాపతి ఇంటికి వెళ్ళి కాలకృత్యాలు ముగించుకొని భిక్ష కోసమే నందూరం మార్వాడి ఇంటికి వెళ్తుండగా తనకు దారిలో నిగోజ్ పాటిల్ కుటుంబ సభ్యులు కనపడ్డారు. పాటిల్ భార్య మరణించడంతో ఉత్తర క్రియలకు అవసరమైన సామాన్లు తీసుకోవడానికి వారు షిరిడీ వచ్చారు. వారిని చూడగానే మహర్షాపతికి రాత్రి జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది. నిజానికి ఈ లీల గురించి కొంచెం లోతుగా ఆలోచించితే, సరైన దృక్పథంతో సావధానంగా ఆలోకించితే ఈ లీల మొత్తం బాబా బోధను మనకు అందించే ఓ దృశ్య రూపకంగా మనకు దృగ్గోచరమవుతుంది. జరిగిన ఘటన ఓ రీతిగా, అందులోని అంతరార్థం ఇంకో రీతిన మనకు అవగతమవుతుంది. ఇక అది ఎలాగో చూద్దాం. బాబా తాము భగవంతుని స్మరణలో ఉంటూ నిగోజ్ పాటిల్ భార్యను మృత్యువు నుండి రక్షించాలని అనడం, మహర్షాపతిని రాత్రంతా నిద్రపోకుండా ఉండమనడం, అంతలో మామలేదారు బృందం రావడం, తత్ఫలితంగా బాబా ధ్యానం భంగమవడం, ఆ తర్వాత మహర్షాపతిపై ఆగ్రహించడం అంతా భిన్నమైన అంతరార్థాన్ని అందించే ఓ రూపకం అని మనకు తేటతెల్లంగా తెలియవస్తుంది. అంటే అపూర్వమైన పారమార్థిక పయనంలో సద్గురు ఆజ్ఞను ఉల్లంఘించినట్లయితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందనేది ఆ ఘటన మాధ్యమంగా మహర్షాపతికి అందివచ్చిన తన నియోజిత సద్గురువు యొక్క బోధ. నిజానికి జరిగిన సంఘటనలో మహర్షాపతి అప్రమత్తత తప్పి జాగ్రత్తగా ఉండింది లేదు. మహర్షాపతికి బాబా చేసిన ఆజ్ఞ గురించి ఏమాత్రం తెలియని మామలేదారు బృందం భగవంతుడైన బాబా దర్శనం చేసుకోవాలని అభిలషించడం అనుమాత్రం కూడా అపరాధం లేదు. అన్నింటికీ మించి కేవలం మామలేదారు బృందం ఆగమనం తద్వారా జరిగిన చిన్నపాటి అలజడి వలన శుద్ధ భగవత్ తత్వానికి సగుణ సాకారుడైన శ్రీ సాయి వంటి సద్గురుమూర్తి భగవత్ ధ్యానానికి భంగం కలగడం, తత్ఫలితంగా నియోగోజీ పాటిల్ భార్య మరణించడం అనే అర్థాన్ని పై సంఘటన నుండి సంగ్రహించడం అంటే సందేహంగా పప్పులో కాలు వేసినట్లే. శ్రీ సాయి వంటి సమర్థ సామ్రాట్ యొక్క ప్రతి పలుకలో ప్రతి చర్యలో సద్భక్తుని ఉద్ధరణ అనే చర్య విధానం అంతర్భూతమై ఉంటుంది. సద్భక్తుని పారమార్థిక పురోగతి మినహా అవ్యభావం అన్య ఉద్దేశం ఉండే అవకాశమే లేదు. కనుక పై సంఘటన అనే యవనికపై పాత్రధారులైన ప్రతి ఒక్కరి అడుగు మెదలిక, పెదవి కదలిక సద్గురు సంకల్పానుసారమే చోటు చేసుకున్నాయి. ఏది సద్గురు సాయి సంకల్పించారో అదే చివరకు జరిగింది. సద్గురు గీసిన లక్ష్మణ రేఖను దాటితే విషయవాసనల విజృంభణ అనే మాయావి అయిన రావణుడు సద్భక్తుని అపహరణం గావిస్తాడు అనే అద్భుతమైన అంతరార్థంలో కూడిన బోధను తమ ప్రియ సద్భక్తునికి అందించే క్రమంలో ఘటించిన ఆ ఘటనలో ఘటన సమర్థుడైన శ్రీ సాయి సూత్రధారి అయితే మహర్షాపతి మరియు మామలేదార్ బృందం పాత్రధారులయ్యారు. అందుకే బాబా ఈ దృగ్విషయాన్ని ధృవీకరిస్తూ కొసమెరుపుగా జరిగిందేదో మంచికే జరిగింది అని వ్యాఖ్యానించారు.